పుస్తకాలు రచించాను. ఈ లైట్ వేడి కుదురుద్దా? రిసెప్షన్ అడగండి. లైట్ వేడి కుదురుద్దామా? లైట్ ఇది కింద నుంచి లైట్ వస్తుంది. శ్రీనాథ్ గారు మంచిర్యాల, విఘ్నేశ్వర గేయ రత్నావళి, సాహితీ సౌగంధిని, సాహితీ సుధావాహిని, శ్రీ వెంకటేశ్వర సంకీర్తన పరిమళాలు, ఆటవలది పద్యమాలిక, గజేంద్ర మోక్షం, అమృత వర్షిణి, శ్రీ స్వారోచిష మను సంభవము, కపోత సందేశము, దీర్ఘ కవిత. ఎంత మస్తకం లేకపోతే ఇన్ని పుస్తకాలు రాయగలరా? ఇది బిగాండి. మీరు రైటరు, నేను ఫైటరు. చాలా సంతోషం సార్. గురుగారు, ఈ కపోత సందేశం వచ్చేసి భారతదేశంలో ఉన్న 280 దేవాలయాల యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, అవి ఎక్కడ ఉన్నాయి, ఉపాలయాలన్నీ, ప్రధానాలయాలన్నీ, అక్కడ ఏ ఆగమశాస్త్ర ప్రకారం పూజా విధానం నెరవేరుస్తున్నారు, ఆ ఏ రాజులు ఎన్ని సంస్కరణలు చేశారు, ఎన్ని శాసనాలు వేశారు. అంత దూరం ఏం పడుతుందన్న ఇంగితం ఏం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాను, అక్కడ ఎక్కడో ఉన్నావు, ఎవరికి ఉపకారం అని చెప్తుండే స్పృహ ఉండాలి కదా. కపోత సందేశం వచ్చేసి గురుగారు 280 పైచిలుకు దేవాలయాలు, భారతదేశంలో ఉన్న ప్రాచీన దేవాలయాల యొక్క ప్రాముఖ్యత, అవి ఏ విస్తీర్ణంలో ఉన్నాయి, ఎన్ని శాసనాలు వేశారు, ఎంతమంది రాజులు సంస్కరించారు, అవి పునరుద్ధరింపబడ్డప్పుడు ఎప్పుడెప్పుడు ఏ రకమైనటువంటి పునరుద్ధరణకు నోచుకున్నాయి, తర్వాత ఆగమశాస్త్ర ప్రకారం అక్కడ ఏ రకాల పూజలు జరుగుతున్నాయి, ఉపాలయాలు ఎన్ని, ప్రధానాలయాలు ఎన్ని, అక్కడ స్థల పురాణం ఏమిటి, పురాణంలో ఉన్న ఆ దేవుని యొక్క విశిష్టత ఏమిటి, ఇట్లా వాటి మీద ఒక పరిశోధన గ్రంథం. కపోత సందేశం. కపోతం అంటే పావురం, కబుతర్ అంటాం కదా. గురుగారు దీని నేపథ్యం ఏంటంటే గురుగారు, గుర్రం జాషువా గారు గబ్బిలం అనేటువంటి పుస్తకం రాశారు. అందులో వారు ఏం చేశారు, ఒక దళితుని కథానాయకుడిని చేసి గబ్బిలాన్ని దూతగా చేసి కైలాసగిరి పర్వతంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు దళితుల యొక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు, వారి యొక్క జీవిత నేపథ్యాన్ని మొత్తం వివరించి, అమ్మ ఆ శంకరునికి మా బాధ వినిపించమని అన్నారు. ఆ పుస్తకం చదివినప్పుడు నా మస్తిష్కంలో తలుపుకొని ఒక ఆలోచన వచ్చింది. సరే, దళితుని కథానాయకుడిని చేసి ఆనాటి సామాజికంగా దళితులు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు మన గబ్బిలానికి చెప్పి ఈశ్వరునికి విన్నమించమన్నాడు కదా. అయితే ఇప్పుడు నేను దేని గురించి రాయాలనుకొని పావురాన్ని దూతగా చేసి రైతు యొక్క కష్టాలను వివరిస్తూ, ఆ పావురానికి ఈనాడు రైతు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వివరించి, అమ్మా పావురమా, ఈ రైతుల యొక్క బాధక సాధకాలు ఆ విశ్వేశ్వరునికి వినిపించి రైతులకు అండగా నిలబడి మంచి పంటలు పండే విధంగా ఈ దేశాన్ని అందరికీ తిండి పెట్టే విధంగా రైతును దీవించాలి. రైతుకి విత్తనాలు అందేలా, విత్తనాలు అందనట్టుగా, వానికి సపోర్ట్ వచ్చేటట్టు, ఎరువుల కోసం క్యూ లైన్లో ఉండకుండా ఉండేటట్టు చాలా అవన్నీ రాశాను గురుగారు. ఎరువుల కోసము, తర్వాత మంచి మేలు రకం జాతి విత్తనాలు ఇవ్వాలని, తర్వాత రైతులకు చేయూతను ఆర్థికంగా ఇచ్చి ఆదుకోవాలని, తర్వాత ఈ ప్రకృతి పరంగా జరిగే ఇబ్బందులు కానీ, వైపరీత్యాలను కానీ రైతు ఎదుర్కొంటున్న సందర్భంలో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని, అడిగంటిపోయిన రైతు జీవితాలను, రైతు కుటుంబాలను ఆదుకునే వాళ్ళను పైకి తీసుకురావాలి. రైతుకు కావాల్సింది సానుభూతి కాదు, చేయూత అనేటువంటి సందేశంతో ప్రస్తుతం ఒక శీర్షిక నడుస్తుంది గురుగారు, భగవద్గీత మీద. అయితే దానికి నాకు ఎక్కడ ఇది దొరికిందంటే గురుగారు, ఒకసారి బరోడా మహారాణి గారికి ఒక పండితుడు భగవద్గీత వినిపిస్తున్న సందర్భంలో మొదటి పద్యం క్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రాన్ని మొదలుపెట్టగానే, నాయన భగవద్గీత అర్థమైంది, నువ్వు వెళ్ళు అన్నాడట ఆ మహాతల్లి. ఇదేమమ్మా 700 శ్లోకాలు ఉన్నాయి, అన్ని చెప్పకముందు ఇలా అన్నామనంటే, ఇంకేమున్నది నాయన క్షేత్ర అంటే దీన్ని ఉల్టా చదివితే కురు ధర్మ క్షేత్ర, ఎవరి ధర్మాన్ని వాళ్ళ యొక్క క్షేత్రంలో వాళ్ళు కురు చేస్తే ధర్మం నిలబడితే సమాజం చక్కగా నిలబడుతుంది అని చెప్పి ఆమె ఆ రకంగా దానికి చేశారట. ఆ రకంగా అక్కడి నుండి తీసుకొని అసలు ధర్మం ఏంటి, మనిషి పుణ్యం కోసం పుణ్యాలు చేయవలసిన పని లేదు, మనిషి చెడు చేయకుండా ఉంటే సమాజం నిర్మాణం అవుతుంది అనే ఉద్దేశంతో రాస్తున్నాను. దీనికే చెప్తారు, నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు. అదే మేరా బి మేరా, తేరా బి మేరా, ఇది లో క్లాస్. ఉత్తమం ఏంటి, తేరా బి తేరా, మేరా బి తేరా, అది టాప్ మోస్ట్. నువ్వు అంత చేయలేవు కదా, తేరా బి తేరా, మేరా బి మేరా, కనీసం అట్లనే ఉండాలి కదా. ఇన్ని సమస్యల కారణం ఏంటంటే
అందరి తిండి ఒకడే తినేయాలనుకోవడం, అందరి భూమి ఒకడే మింగేయాలనుకోవడం. అబ్బా. అంతే కదా పెద్దవాళ్ళు. ఆడెవడికో 6,000 ఎకరాలు, ఎందుకు 6 అడుగులు చాలు సరి కూడా కప్పెట్టడానికి 6 అడుగులు చాలు, 6,000 ఎకరాలు ఏం చేసుకుంటాం. కాబట్టి మనిషిలో లోభం, దురాశ, ఇంకా అత్యాశ ఇవి చాలామంది దుఃఖానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఇంతమందిని బాధ పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా నరకానికే వెళ్తారు, వాళ్ళు ఖచ్చితంగా క్షమింపబడరు. అందువలన రైతుల ఘోష దేవుడికి చేరాలి. ముఖ్యంగా అన్నం పడేసేటువంటి నీచులు కూడా చేరాలి. పదార్థాలు పాడైపోదు. అన్నం పరబ్రహ్మ. ఆ అన్నం మనదాకా తెచ్చినవాడు, మనకు పెట్టినవాడు రైతు. రైతు రాజు కదా, రైతు దేవుడు. జై జవాన్, జై కిసాన్. గురుగారు, సాహితీకరణం అనే మాస పత్రికలో ఈ మాసంలో 4 ఆర్టికల్ వచ్చింది రైతు గురించి గురుగారు. అందులో అది అందుకే అసలు ఈ రోజు తీసుకొచ్చిన విధంగా అందరూ గురుగారు చేతిలో పెట్టి అందుకే గురుగారు నాది అది వేస్తాను. తెల్ల సమాజానికి సార్ 3 మాలతో ఇబ్బంది ఉంది అని రాశారు గురుగారు. ఒకటి మా అంటే మందు, మా అంటే మాంసం, మా అంటే మైథునం, అంటే విపరీత శృంగారం, మకారం పెద్ద వికారం. అవును గురుగారు. అయితే ఈ మూడింటిని కలిపి దేనికి లోన్ చేస్తున్నాయంటే క్రోధానికి. క్రోధాన్ని జయించిన వాడు సన్మార్గంలో ఉంటాడు. గుళ్ళు కాదు, ఈ సమాజానికి అవసరం ధ్యాన కేంద్రాలు, తర్వాత ఇంకొకటి ఏంటంటే యోగా కేంద్రాలు. గుడికి పుణ్యం గుడి అన్నీ అదే గుడికి గుడి చెయ్యని పని లేదు, అన్నీ చేస్తాయి. కానీ గుడిని నడిపించేవాడు గుడ్డి అయి ఉంటాడు, లేదా గాడి గుడి అయిపోతుంది. సార్ ఇది రజదూరి. నేను ఏమనుకో కార్యక్రమం ఉంది అన్నదా భావించద్దు. అందరూ ఒకసారి చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై కృష్ణం నందే జగత్. సార్ జేబులో పెట్టుకున్నా, మీకు ఏమైనా మర్చిపోతాను. నేను మెసేజ్ చేస్తాను సార్. సార్ చాలా సంతోషం. ధన్యుడని గురువు గారు, మా జన్మ ధరించి మిమ్మల్ని వెయిట్ చేయించాను, అది బాధ. అదేం లేదు గురువు గారు. మీరు గ్రేటు, కానీ మాకు అయింది లేటు. అక్కడ వెయిట్ చేస్తుంది మా ప్లేటు విత్ సేటు. రాత్రి మేము ఇంటికి వెళ్ళేసరికి మారుతుంది డేటు, అది మా పేటు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మ కది జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.